ఇందుకూరుపేట మండలం టీడీపీ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు కంపల అనిల్ గ్రూప్ రాజకీయాల ప్రశ్నిస్తూ మండల కన్వీనర్ వీరేంద్ర నాయుడు వివరిస్తూ ఇందుకూరుపేట టీడీపీ పార్టీకి నియమ నిబంధనలు ఉన్నాయని పార్టీని దృష్టి పట్టించిందని నాయకులకు కార్యకర్తలకు క్రమశిక్షణ అవసరమని టీడీపీ నేడు జాతీయ పార్టీలతో పోటీ పడుతూ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. అందుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరింత విజయంతో ముందుకు వెళ్తున్నారని, ఈ సమయంలో పార్టీని కొంచెం మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా దృష్టి పట్టించడం సరికాదన్నారు. మంగళవారం మండలంలోని కోల్టూరులోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఇచ్చిన గైడ్లైన్స్ మేరకే మన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఒకవేళ టీడీపీ మండలంలో ఎవరికైనా ఇబ్బందులు కలిగించి ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి, లేకుంటే మనకందరికీ ఒక విలువలు కూడిన కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. వారికైనా సమస్యలు ఉంటే విన్నవించాలి తప్ప కానీ వీటినెక్కి ప్రెస్ మీట్లు పెట్టకూడదని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఎక్కడైనా కార్యక్రమాన్ని చేపట్టవచ్చు అని అధిష్టానం పిలుపునిచ్చింది. పార్టీకి నష్టం కలిగించేలా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, టీడీపీ పాలసీకి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారని ఆరోపణ చేశారు. ఇకనైనా నాయకులు కార్యకర్తలు క్రమశిక్షణతో మెలగాలని రాష్ట్ర అభివృద్ధిలో పార్టీ అధినేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబులు ఒక విజయంతో ముందుకు వెళ్తున్నారని, వారికి బాధ్యతగా మనం ఉండాలని తెలిపారు. దీంతో అటు రాష్ట్ర అభివృద్ధితో పాటు పార్టీ కూడా అభివృద్ధి జరుగుతుందని వివరించారు. క్రమశిక్షణ గల పార్టీలో ఉన్న ప్రతి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ మోస్ట్ నాయకుడు దాకా అందరూ క్రమశిక్షణతో మెలిగే వాళ్ళు, పార్టీకి అనుకూలంగానే పనిచేసే వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరు వాళ్ళ వ్యక్తిగతంగా చూసుకొని పనిచేసే వాళ్ళు లేరు. ప్రతి ఒక్క కార్యకర్త మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఇప్పుడున్న శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి గెలిపించుకున్న వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నారు. కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత ప్రశాంత్ రెడ్డి గారిది. అందువల్ల ఎవరి అయినా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని ఈ రకంగా పాత్రికేయ సోదరుల ముందు పెట్టడం అన్నది పార్టీ క్రమశిక్షణ చర్యగా తీసుకోవడం జరుగుద్ది. మీకు ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు పార్టీ పెద్దగా శాసనసభ్యురాలైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ దగ్గర మీ సమస్యల్ని తీసుకుపోయి మాట్లాడుకోవచ్చు. అది మంచి పద్ధతి. కానీ ఈ రకంగా మనం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ దృష్టికి తీసుకొని వచ్చి పార్టీలో లేకుండా ఉన్న సమస్యలు ఉన్నదన్నట్టు చూపించడం మంచి పద్ధతి కాదని అనిల్ గారికి చెప్తున్నా. అనిల్ గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు. అలాంటి వాళ్ళు ఈ రకంగా విచక్షణ కోల్పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోమని కోరుతున్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండలంలో ఎక్కడా వర్గాలు లేవు. అందరం పనిచేసింది తెలుగుదేశం పార్టీకే, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపుకే పనిచేసాం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో పాటే తెలుగుదేశం పార్టీలో అడుగుజాడల్లోనే నడవడానికి ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం ఎప్పుడు సిద్ధంగా ఉంది, నడుస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక్క అనిల్ కుమార్ గారికే కాదు, కొత్త పాత చిన్న పెద్ద అనే నాయకులు కాదు, ఎవరైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఈ రకంగా ప్రవర్తిస్తే ఈసారి పెద్దలు శాసనసభ్యురాలైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారితో చర్చించి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం. అందువల్ల తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఏ స్థాయి నాయకులైనా నేను చెప్పేది ఒకటే, పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఖచ్చితంగా అందరూ క్రమశిక్షణ పాటించవలసిందే, పెద్దల అడుగుజాడల్లో నడవాల్సిందే. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాల్సిందే. కానీ ఇలా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్ని బయట చెప్పడం మంచి పద్ధతి కాదు. అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను, తెలుగుదేశం పార్టీ అంతా ఒకే కుటుంబంగా ఉన్నారు, కుటుంబంగానే మెలుగుతుంది. పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితోనే తెలుగుదేశంలోనే కొనసాగుతూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే గంపలనిల్ మీ పార్టీ కదా, ఖచ్చితంగా మీ పార్టీ అయినప్పుడు ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉండి ఆ రకంగా ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం కరెక్ట్ కాదు అని. అంటే ఏ కోణంలో మాట్లాడారు ఆయన? అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. ఆ వ్యక్తిగత అభిప్రాయం ఏంటో తెలుసుకుంటాం. దాని తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడి అసలు ఆయన సమస్య ఏందో తెలుసుకుని మాట్లాడతాం. అది ఏదన్నా ఉంటే ముందు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోపోయి సమస్య పరిష్కారం కాకపోతే ఇంకా పై స్థాయి కమిటీ ఉంటుంది. తెలుగుదేశంలో ఇది ఒక సిస్టమ్ వెళ్తుంది. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఇన్ని సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీలో ఇందుకూరుపేట మండలంలో ఎక్కడ డిస్టర్బెన్స్ రాలేదు.
అంత సీనియర్ నాయకులై ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండి ఒక రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం అన్నది కరెక్ట్ కాదని ఆయన కూడా చెప్తున్నా. అదే నేను చెప్పదలుచుకుంది కూడా ఒకటే, బ్యాలెన్స్ తప్పిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆ విషయం మేము చర్చిస్తాం, పిలిచి మాట్లాడతాం. ఇప్పుడు అది మా దృష్టికి తీసుకొని వచ్చింటే మేము మాట్లాడి చర్చించే వాళ్ళం. మాకు తెలియకుండా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ బర్త్డేలు ఇవి అన్నది స్టేట్ పార్టీ కాల్ ఫార్ చేసి యూనిట్ స్థాయి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి బూత్ స్థాయి నుంచి చేయమన్నారు. అదొక పండుగ వాతావరణంగా జరిగింది. ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు, గ్రామంలో ప్రతి కాలనీలో చేయొచ్చు. అది బాబు గారి మీద ఉన్న అభిమానం. ఒక జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు